మనసుకి మాటలు నేర్పించి మనిషికి మార్గం చూపించి 7 దశాబ్దాలు పైగా నిరంతర సంచారిగా జీవనం సాగించి నిరాటంక ప్రసంగకర్తగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తి విలక్షణ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన ప్రసంగాల్లోని కేవలం ఒకే ఒక్క వాక్యంతో తమ జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందని, అనేక స్పష్టాస్పష్టమైన ఆలోచనలకు నిర్దిష్టమైన త్రోవ కనిపించిందని విశ్వసించేవాళ్లు, ప్రకటించి ప్రచారం చేసేవాళ్లు ఈరోజు కూడా అనేకమంది ఉన్నారు. ఆయన జీవించిన సంవత్సరాల్లోనే కాక మరణించిన 40 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నో తరాలను ప్రభావితం చేస్తున్న జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 12వ భాగం ఈరోజు. గత 11 భాగాల్లో కృష్ణమూర్తిగారి బాల్యం నుంచి ప్రారంభించి ఆయనకు 30 సంవత్సరాల వయసొచ్చే 1925 దాకా అనేక విశేషాలు తెలుసుకున్నాం. క్రిందటి భాగంలో కృష్ణమూర్తిగారి తమ్ముడు నిత్యానంద మరణం గురించి, ఆ సమయంలో ఇండియాకి నౌకలో ప్రయాణిస్తున్న కృష్ణమూర్తిగారిలో కలిగిన మానసిక పరివర్తన గురించి మాట్లాడుకున్నాం. 1925 డిసెంబర్ చివర్లో మద్రాసు అడయారులో జరిగిన స్టార్ సభ్యుల బహిరంగ సమావేశంలో కృష్ణమూర్తిగారిలో కొత్త మూర్తిని చూశారు అక్కడ హాజరైన వాళ్లంతా. లార్డ్ మైత్రేయ ఆయనలోకొచ్చేశాడు అని చాలామంది భావించారు. ఇక్కడ క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 12వ భాగంలో కొనసాగిద్దాం. ప్రస్తుతానికి మన కథనం 1926 జనవరి మొదట్లో ఉంది. గత సంవత్సరం అక్టోబర్లో అమెరికా వదిలి వచ్చిన కృష్ణమూర్తిగారు దాదాపు సంవత్సరం తర్వాతనే, అంటే 1926 అక్టోబర్ ప్రాంతాల్లోనే తిరిగి అమెరికా వెళ్లారు. ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. 1926 జనవరికి కృష్ణమూర్తి, ఆయన బృందంలో ముఖ్యమైన వాళ్లందరూ అడయారు హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నారు. ఆ బృంద సభ్యుల్ని మరొక్కసారి గుర్తుచేస్తాను. కృష్ణమూర్తిగారికి మాతృప్రేమ పంచుతున్న ఆయనకంటే 20 సంవత్సరాలు పెద్దదైన ఎమిలీ లూటెన్స్, ఆమె కుమార్తెలు బెట్టీ, మేరీ. వీళ్లు లండన్కి చెందినవాళ్లు. బెట్టీ, మేరీలేమో గత సంవత్సరంగా ఆస్ట్రేలియాలో లెడ్ బీటర్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజ స్వర్ణోత్సవాల కోసం అడయారుకి వచ్చారు. అది వాళ్ల సంగతి. తరువాత కృష్ణా బృందంలో మరొక 2 ముఖ్యమైన వ్యక్తులు డి రాజగోపాల్, రోజ్లిండ్. రోజ్లిండ్ కాలిఫోర్నియా వాస్తవ్యురాలు. వీళ్ళిద్దరూ గత 6-7 నెలలుగా కృష్ణమూర్తిగారితోనే కలిసి పర్యటిస్తున్నారు. మరొక ముఖ్యమైన వ్యక్తి హెలెన్, కృష్ణమూర్తి ప్రేమికురాలు. ఆమె కూడా గత సంవత్సరంగా ఆస్ట్రేలియాలోనే ఉంటోంది. ప్రస్తుతం అడయారొచ్చింది. కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానంద, ఎమిలీ లూటెన్స్ కుమార్తె మేరీ లూటెన్స్ ప్రేమించుకున్నారు అన్న విషయం కూడా క్రిందటి భాగాల్లో తెలుసుకున్నాం. రోజ్లిండ్కి కూడా నిత్య అంటే చాలా ఇష్టంగా ఉండేది. చివరి నెలల్లో చాలా సేవ చేసింది కూడా. 1926 జనవరి నెలంతా కృష్ణమూర్తిగారు అడయారులోనే ఉన్నారు. నిత్య మరణం తర్వాత రోజ్లిండ్, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. అంతకు ముందు నుంచే రాజగోపాల్కి రోజ్లిండ్ అంటే ప్రేమ ఉన్నప్పటికీ నిత్యానంద జీవించి ఉన్నంతకాలం ఆ విషయం పైకి చెప్పలేదు. రాజగోపాల్ కుటుంబం మద్రాసులోనే ఉండేది. ఆయన దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ మద్రాసు వచ్చినప్పుడల్లా ఇంటికి వెళుతుండేవాడు. కృష్ణమూర్తిగారిలాగా కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోలేదు. 1926 జనవరిలో రోజ్లిండ్ని తన ఇంటికి తీసుకెళ్లి అమ్మగారికి పరిచయం చేశాడు రాజగోపాల్. తోటి దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు అని. భవిష్యత్తులో ఆమె తన కోడలవుతుందని రాజగోపాల్ తల్లిగారికి అప్పటికి తెలీదు. ఇంకా ఎమిలీ లూటెన్స్ తన పిల్లలిద్దరిని తీసుకుని ఇండియాలో
వివిధ నగరాలు సందర్శించి వచ్చింది. హెలెన్ అడయారులోనే ఉంది. కృష్ణా హెలెన్లు రోజూ గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. జనవరి చివరికి హెలెన్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, లెడ్ బీటర్ దగ్గర ఉపదేశ కార్యక్రమాన్ని కొనసాగించడానికి. ఎమిలీ లూటెన్స్ తన పిల్లలిద్దరినీ తీసుకుని జనవరి చివర్లో లండన్ వెళ్ళిపోయింది. రాజగోపాల్, రోజలిండులు మాత్రం మద్రాసులోనే కృష్ణమూర్తిగారితో ఉండిపోయారు. ఇది 1926 జనవరి చివరికి పరిస్థితి. 1926 ఫిబ్రవరిలో కృష్ణమూర్తి బెనారస్ వెళ్లి అక్కడ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభ్యుల్ని, వివిధ కాలేజీ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. తిరిగొచ్చేటప్పుడు మధ్యలో కలకత్తాలో ఆగాల్సొచ్చింది. అక్కడ తిన్న ఆహారం కలుషితమవడంతోటి మద్రాసొచ్చేసరికి ఒళ్లంతా దద్దుర్లొచ్చేశాయి. డాక్టర్ల సలహా మీద విశ్రాంతి తీసుకోవడానికి ఊటీకి వెళ్లారు కృష్ణమూర్తిగారు. సరిగ్గా సంవత్సరం క్రిందట, అంటే 1925 ఫిబ్రవరిలో నిత్యానంద ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో ఆ గెస్ట్ హౌస్లోనే, ఆ గదిలోనే నెల రోజులున్నారు ఇప్పుడు కృష్ణమూర్తి. పైకి గంభీరంగానే ఉన్నప్పటికీ తమ్ముడి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉండేవి. ఆ గెస్ట్ హౌస్ నిర్వాహకులు కూడా నిత్య ఎంత మంచివాడో, తమతో ఎంత ఆప్యాయంగా ఉండేవాడో తరచూ గుర్తుచేశారు కృష్ణమూర్తికి. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక 1926 మేలో మద్రాసుకి తిరిగొచ్చారు కృష్ణమూర్తి. ఆ సమయంలో అనీబిసెంట్ తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏమిటంటే, ఈ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థకు కృష్ణమూర్తి అధ్యక్షుడైతే తమ్ముడు నిత్యానంద సెక్రటరీగా ఉండేవాడు. మరిప్పుడు నిత్యానంద లేరు కదా, అందుకని రాజగోపాల్ని ఆ పనిలో నియమించింది అనీబిసెంట్. దానికి అదనంగా స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థకు అంతర్జాతీయ కోశాధికారి అనే కొత్త పదవిని సృష్టించి దాన్ని కూడా రాజగోపాల్నే చూసుకోమని చెప్పింది. అంటే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కూడా రాజగోపాల్ బాధ్యతే అయ్యింది. ఈ కొత్త పదవుల వల్ల రాజగోపాల్ కృష్ణమూర్తికి దగ్గరగా కొనసాగాల్సొచ్చింది. ఆయనతో పాటు రోజులిండి కూడా కృష్ణమూర్తిగారికి అప్రకటిత సహాయకురాలయ్యింది. అందుకని ఈ సమయం నుంచే కృష్ణమూర్తి ఎక్కడికెళ్లినా రాజగోపాల్, రోజులిండులు ఆయన వెంటే ఉండేవాళ్లు. మరొక ఏడాది తర్వాత వాళ్ల వివాహం అయ్యాక కూడా. ఇంకా గత ఎపిసోడ్స్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే 1924 నుంచి జూన్, జులై నెలల్లో హాలెండులోని 5000 ఎకరాల ఎర్డే కోటలోనూ, డిసెంబర్లో మద్రాసులోనూ థియోసాఫికల్ సొసైటీ మహాసభలు, దాని తరువాత స్టార్ సంస్థ సభలు జరుగుతూ వస్తున్నాయి. వాటికోసమనే కృష్ణమూర్తి బృందం అమెరికా నుంచి యూరోపు, ఇండియా పర్యటిస్తూ ఉండేవాళ్లు. అదే క్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1926లో కూడా జూన్, జులై నెలల్లో ఆ కోట పరిసర ప్రాంతాల్లోనే మహాసభలు ఏర్పాటు చేసే బాధ్యత అంతా రాజగోపాల్కిచ్చారు. ఆయన పుట్టుకతోనే వ్యవహారవేత్త. ఇలాంటి ఏర్పాట్లు చేయడమంటే ఆయనకు చాలా ఆసక్తిగా ఉండేది. ఈ సభల కోసమని అనీబిసెంట్, కృష్ణమూర్తి, రాజగోపాల్, రోజులిండులు 1926 మేలోనే బయల్దేరి భారతదేశం నుంచి లండన్ మీదుగా హాలెండ్ చేరుకున్నారు. థియోసాఫికల్ సొసైటీ సభలు పూర్తయిన మరురోజు జరిగిన స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభలకు 2000 మంది హాజరయ్యారు. అమ్మో, అంతమందే అనిపిస్తుంది కదా. నిజానికి ఆ సమయానికి స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థలో సభ్యులు కృష్ణమూర్తి కాబోయే విశ్వగురువు అని నమ్మేవాళ్లు 40 దేశాల్లో 43,000 మందికి పైగా ఉన్నారండి. అది విశ్వాసానికున్న బలం. 1925 డిసెంబర్లో అడయార్లో జరిగిన సభల దగ్గర్నుంచి కృష్ణమూర్తిగారి ప్రసంగ శైలిలో మార్పు వచ్చింది అని తెలుసుకున్నాం కదా. ఆయన స్వరంలోని సాధికారత, ప్రసంగవాక్యాల్లోని స్వతంత్ర భావాలు నిశితంగా గమనించిన వాళ్లు చాలామంది ఆ ప్రసంగ సమయాల్లో లార్డ్ మైత్రేయ కృష్ణమూర్తిగారిని ఆవహిస్తున్నాడు అని విశ్వసించారు. లార్డ్ మైత్రేయ ఆవహించడం అంటే కృష్ణమూర్తిగారు
వరల్డ్ టీచర్ కావడమే. ఆ దశ వచ్చేస్తోంది అని స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభ్యులు చాలామంది నమ్మారు. చాలామంది అంటున్నానండి, అంటే ఆ భావాన్ని నమ్మని వాళ్లు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. కృష్ణమూర్తిగారికి ఒకప్పుడు లండన్లో హోమ్ ట్యూటరింగ్ చేసిన జార్జ్ అరండేల్, హాలెండులోని చర్చి బిషప్ వెడ్జ్వుడ్, ఇలాంటి వాళ్లు కృష్ణమూర్తిగారిని నమ్మని వాళ్లల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న లెడ్ బీటర్ కూడా కృష్ణమూర్తి విశ్వగురువు అయిపోతున్నాడు అన్న విషయాన్ని పూర్తిగా విశ్వసించడం లేదు. ఎందుకని? కృష్ణమూర్తికి తరచూ వస్తున్న మార్మిక అనుభవాలు అసలు అలాంటివి అతీంద్రియ అనుభవాల్లో లేవు. ఇవన్నీ తనకు వస్తున్నాయని అంటున్న కృష్ణమూర్తిగారు అప్పుడే విశ్వగురువు కాకపోవచ్చు అని లెడ్ బీటర్ నమ్మకం. అయితే ఈ అసమ్మతివాదులు తమ భావాల్ని బహిరంగంగా వ్యక్తపరచలేదు. ఎందుకంటే కృష్ణమూర్తిగారిని 150% నమ్ముతున్న అనీ బిసెంట్కి ఎదురు చెప్పలేక. ఇంత వివరణ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 1926 జులై నెలలో హాలెండులోని ఎర్డే కోటలో జరిగిన సభల్లో కృష్ణమూర్తి చేసిన ప్రసంగం, దానికి అనీ బిసెంట్ స్పందన, వాటి గురించి తెలుసుకోవడానికి. ఆ సభలకు ఎమిలీ తన పిల్లలిద్దరిని అంటే బెట్టీ మేరీలను తీసుకొచ్చింది. అడయార్లోని సభ దగ్గర్నుంచి కృష్ణమూర్తి ప్రసంగాల్ని ఎమిలీ, మేరీ, మిగతా సన్నిహిత బృందం అక్షరబద్ధం చెయ్యడం ప్రారంభించారు. అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే వీళ్లు రాసుకుంటూ ఉండేవాళ్లు. ఆ సంప్రదాయం, అంటే కృష్ణమూర్తిగారి ప్రసంగాల్ని ఎవరో ఒకరు నోట్సులాగా రాసుకోవడం అనేది జీవితాంతం కొనసాగింది. ఆనాటి సభలో కృష్ణమూర్తిగారి ప్రసంగం ఎలా కొనసాగిందంటే, మీరు నా దృష్టికోణంలో చూడండి, అలా అయితేనే నేను చూసే పూలతోటని, నేను చూసే స్వర్గాన్ని మీరు చూడగలరు. మీరు ఎలా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. సత్యసౌధంలోకి ప్రవేశించాలి అనే కోరిక ఉండాలి. నన్ను ప్రేమించిన వాళ్లందరికీ చెందినవాణ్ణి నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు సత్యాన్ని ప్రేమించాలి. ఈ ధోరణిలో సాగింది ఆయన ఉపన్యాసం. తరువాతి దశాబ్దాల్లోని ఆయన ప్రసంగాలకు ఈ భావాలు కాస్త భిన్నంగా ఉండొచ్చు. అందుకనేమో ఈ ప్రసంగాలేవీ ఆయన ప్రామాణిక ప్రసంగాల జాబితాలో ఉండవు. అయితే ఈ ప్రసంగం వింటున్న వెడ్జ్వుడ్, అంటే కృష్ణమూర్తి విశ్వగురువు అవుతాడు అని పూర్తిగా నమ్మని చర్చి బిషప్, ఆయన అనీ బిసెంట్ చెవిలో ఏదో చెప్పాడు. ఆ సభ అయిపోయాక అనీ బిసెంట్ కృష్ణమూర్తిగారి గదిలోకి వెళ్ళి చెప్పిందట, నీ ఉపన్యాసం వింటుంటే నాకు బాగా తెలిసిన ఒక భూతవైద్యుడు నిన్ను ఆవహించినట్లు అనిపించింది అని. అది వెడ్జ్వుడ్ ఆమెకు చెప్పిన మాట అయ్యుండొచ్చు. అనీ బిసెంట్ తనని భూతవైద్యుడితో పోల్చినందుకు కృష్ణమూర్తి చాలా బాధపడి, సరే అమ్మా, మీకలా అనిపిస్తే నేనింకా బహిరంగ సభల్లో మాట్లాడ్డం మానేస్తాను అన్నాడు. తన భావం అది కాదని ఆమె సర్ది చెప్పిందనుకోండి. ఆమెకు అర్థమవుతోంది, కృష్ణమూర్తిని విశ్వగురువుగా నమ్మని వాళ్లు కూడా ఉన్నారు, వాళ్లని ఒక త్రోవలో పెట్టాలి అని. ఈ హాలెండ్ సభల నుంచే 31 సంవత్సరాల వయసున్న కృష్ణమూర్తిగారిని అందరూ కృష్ణాజీ అని పిలవడం మొదలుపెట్టారు. ఇలా హాలెండులో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభలు పూర్తయ్యాక 1926 ఆగస్టులో కృష్ణమూర్తి అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు. తమ్ముడు నిత్యానంద క్రిందటి సంవత్సరం నవంబర్లో ఓహై వ్యాలీలో చనిపోయాక కృష్ణ అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి. సహజంగానే రాజగోపాల్, రోజలిండులు కృష్ణాను అనుసరించాల్సిందే. అయితే ఈసారి అనీ బిసెంట్ కూడా అమెరికా వస్తాను అంది. ఈ మన కార్యక్రమ పరంపరలో రెండో భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే 1909లో కృష్ణాని లెడ్ బీటర్ అడయార్ బీచ్లో మొట్టమొదటిసారి చూసిన సమయంలో అనీ బిసెంట్ అమెరికా పర్యటనలో ఉన్నారు అని తెలుసుకున్నాం. ఆ అమెరికా పర్యటన తర్వాత, అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆమె అమెరికా పర్యటించడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కృష్ణమూర్తి బృందంతో కలిసి వాళ్లు నలుగురూ కలిసి 1926 ఆగస్టు మొదటి వారంలో ఇంగ్లాండులోని సౌత్ హ్యాంప్టన్లో
షిప్ ఎక్కారు న్యూయార్క్ చేరుకోవడానికి. ఈసారి ప్రయాణంలో కృష్ణ ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు తోటి ప్రయాణీకులకు. కారణం ఆయన అన్నీ బెసెంటుతో కలిసి ప్రయాణించడం. అంతకుముందు అడయారులోనూ తర్వాత హాలెండ్లోనూ జరిగిన ఆయన సభల గురించి విస్తృతంగా పత్రికల్లో వార్తలు రావడం, ఆయన కాబోయే విశ్వగురువు అన్న వార్తలు దివ్యజ్ఞాన సమాజ పరిధి దాటి బయటి ప్రపంచానికి తెలియడం కారణం. నిజానికి 1925 డిసెంబర్లో అడయారులో జరిగిన స్వర్ణోత్సవ సభల్లోనే విశ్వగురువు అవతరించాడు అని ప్రకటిస్తారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తా సంస్థలన్నీ తమ ప్రతినిధుల్ని ప్రత్యేకంగా అక్కడికి పంపించారు. కాని ఆ సభల్లో అలాంటి ప్రకటన ఏమీ చెయ్యలేదు అని బెసెంట్. ఇప్పుడు ఈ ప్రయాణంలో మిగతా ప్రయాణీకులందరూ వాళ్లని ఆసక్తిగా చూశారు. ఆగస్టు 26న న్యూయార్క్లో ఆగగానే కొంతమంది విలేకరులు సరాసరి షిప్లోకి వచ్చేసి అనీ బెసెంట్ని ఇంటర్వ్యూ చేస్తూ కృష్ణమూర్తిగారితో కూడా మాట్లాడతామన్నారు. విశ్వగురువు కాబోతున్న భారతీయ యువకుడు అంటే వాళ్లందరూ కాషాయ వస్త్రాల్లో ఉండే స్వామీజీల్ని ఊహించుకున్నారు. కాని వాళ్లకు కనిపించింది బూడిద రంగు సూట్లో ఉన్న కృష్ణాజీ. విలేకరుల ప్రశ్నలకు కాస్త మొహమాటంగా సిగ్గుపడుతూ సమాధానాలిచ్చాడు కృష్ణమూర్తి. పైగా ఆ సమయానికి అమెరికాలో అనీ బెసెంట్ వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి. అసలు థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించిన 50 సంవత్సరాల క్రిందటే కొంతమంది విడిపోయి వేరే సొసైటీని స్థాపించుకుని మాదే అసలు థియోసాఫికల్ సొసైటీ అన్నారు. ఆ వర్గానికి చెందిన పత్రికల వాళ్లు కూడా కృష్ణమూర్తిని కాస్త ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగారు. ఆ మర్నాడు పేపర్లలో రాబోయే విశ్వగురువు గురించి కాస్త వ్యంగ్యాత్మకమైన శీర్షికలొచ్చాయి. అయితే 2-3 రోజుల తర్వాత న్యూయార్కులోని 5 స్టార్ హోటల్లో ఉన్న కృష్ణమూర్తిని ఇంటర్వ్యూ చేయడానికి 40 మంది విలేకరులు ప్రత్యేకగా వచ్చారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న కృష్ణమూర్తి ఆ 2-3 రోజుల్లోనే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని తన విశ్వగురు స్థానాన్ని గుర్తు తెచ్చుకుని విలేకరుల ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక కూడా కృష్ణమూర్తి గురించి రాస్తూ ఆయన జవాబులిచ్చిన విధానం ప్రశంసనీయం అని రాసింది. రంధ్రాన్వేషణ చేసే కొన్ని పత్రికలు మాత్రం కాబోయే విశ్వగురువు పక్కన ఒక అందమైన అమెరికా అమ్మాయి ఉంది అని గాసిప్స్ రాశాయి, రోజలిండ్ని దృష్టిలో పెట్టుకుని. అయితే విలేకరులు ఒక ప్రశ్న అడిగారు కృష్ణమూర్తి గారిని, వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని. దానికాయన చెప్పిన సమాధానం, పెళ్ళి అనేది నేను ఒంటరిని అని భావించేవాళ్లకోసం నాకు అలాంటి భావమేమీ లేదు, నేనెప్పుడూ ఒంటరివాణ్ణి కాదు, నాలో ఉన్న మీకు కనిపించని నేస్తాన్ని ఎవరూ దూరం చెయ్యలేరు అని చెప్పారు. ఆయన మామూలుగానో కాస్త ఫిలసాఫికల్గానో ఆ సమాధానమిచ్చారు. కానీ ఆ సమాధానాన్ని డీకోడ్ చేసి దాని చుట్టూ పుకార్లు సృష్టించడానికి 2-3 నెలలు పట్టింది. ఆ పుకారే కృష్ణ హెలెన్ల మధ్య దూరాన్ని మరింత ఎక్కువ చేసింది. ఆ విశేషాలు టైం లైన్లో కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం. షిప్ దిగగానే ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని కృష్ణ, రాజగోపాల్, రోజలిండులు అనీ బెసెంట్తో కలిసి ఆమె ఉపన్యసించే 2-3 నగరాలకు వెళ్లారు. ఆ తర్వాత అందరూ ఓహైలోని తమ సొంత ఎస్టేట్కి చేరుకున్నారు 1926 అక్టోబర్ మొదటి వారానికి. అక్కడికి చేరుకోగానే కృష్ణ లండన్లో ఉన్న లేడీ ఎమిలీకి ఉత్తరం రాశాడు. ప్రస్తుతం నిత్యా లేని ఇంట్లో నేనున్నాను. నిత్య జబ్బుతో మంచం మీద ఉండి అక్కడ్నుంచే శాశ్వతంగా నిష్క్రమించిన గదిలోకి వెళ్లాను. తను భౌతికంగా ఇంకా ఇక్కడ ఉన్నట్లే అనిపిస్తోంది. నాకు ఏడుపొస్తోంది, భరించరాని దుఃఖం. కాని అదంతా నా శరీరానికే. ఇంట్లో ఎటువైపు చూసినా నిత్యానే కనిపిస్తున్నాడు. ఇద్దరం కలిసి నవ్వుకున్నది ఇక్కడే, ఇద్దరం వ్యాధులతో బాధపడింది ఇక్కడే. జీవితం ఎంత చిత్రమైందో, తనులేని స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు అంటూ. అనీ బెసెంట్ ఆ ఆర్యవిహార ఎస్టేట్ పరిసరాలు చూడ్డం మొదటిసారి. అవి ఆమెకు బాగా నచ్చాయి. వాళ్ల నమ్మకం ప్రకారం అతి త్వరలో విశ్వగురువు వస్తాడు కదా,
దాదాపు వచ్చేశాడు కూడా. ఆ విశ్వగురువు అడుగుజాడల్లో నడిచే తరాన్ని తయారు చెయ్యడం కోసం ఓహై వ్యాలీలోనే ఒక స్కూలు ప్రారంభిస్తే బావుండును అనిపించింది అనే బిసెంట్కి. ప్రస్తుతం వాళ్లు కొనుక్కున్న ఆ ఎస్టేటుకి పక్కనే కొండల మధ్య లోయలో 600 ఎకరాల స్థలం అలాంటి స్కూలుకి అనువుగా ఉంటుంది అనిపించింది. అక్కడ ప్రారంభించబోయే స్కూల్లో చదువుకునే తరం విశ్వగురువు అడుగుజాడల్లో ఎదుగుతూ సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఆ లోయ ప్రాంతానికి హ్యాపీ వ్యాలీ అని పేరు పెట్టి ఆ పేరుతో ఒక ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ తరఫున 700 ఎకరాలు కొనుగోలు చేసింది అనే బిసెంట్. కావలసిన నిధులు చాలా వరకు విరాళాల ద్వారా సేకరించారు. ఆ ట్రస్ట్లో కృష్ణమూర్తి, రాజగోపాల్, రోజలిండులు కూడా ఉన్నారు. అయితే 2 ఏళ్ల తర్వాత కృష్ణమూర్తి తమ పరిధిలో నుంచి బయటికెళ్ళిపోతాడని ఆమెకు తెలీదు కదా. అన్ని 100 ఎకరాలు కొనుగోలు చెయ్యడమైతే అప్పటికి జరిగింది. కాని ఆమె కన్న కల అనీబిసెంట్ జీవించి ఉండగా సాకారం కాలేదు. అక్కడ స్కూలు మొదలవడానికి మరొక 20 సంవత్సరాలు, సరిగ్గా ఆ 100 ఎకరాల హ్యాపీ వ్యాలీలోకి తరలించడానికి మరొక 30 ఏళ్లు పట్టింది. ఆ కార్యక్రమాల్లో రోజలిండ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించే అవకాశం లేదు. ఆ స్కూలు ఇప్పటిక్కూడా అక్కడే ఉందండి. ప్రస్తుతం దాని పేరు బిసెంట్ హిల్ స్కూల్ ఆఫ్ హ్యాపీ వ్యాలీ. ఓహై వ్యాలీకి వెళ్లిన సందర్శకులు జేకే నివసించిన ఆర్యవిహారతో పాటుగా హ్యాపీ వ్యాలీలోని ఈ స్కూలుని కూడా చూడొచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో అడయార్లోనూ బెనారస్లోనూ దివ్యజ్ఞాన సమాజ సభలు, స్టార్ సంస్థ సభలు జరుగుతాయని తెలుసుకున్నాం కదా. ఈ సంవత్సరం కూడా ఆ సభల కోసం ఇండియా వెళదామని అనీబిసెంట్తో ప్రతిపాదించాడు జేకే. అయితే అనుకోకుండా అదే సమయంలో ఆయన ఛాతీ మీద గడ్డలాంటిదొచ్చి ఇబ్బంది పెట్టింది. తమ్ముడికి సర్వరోగ నివారణ యంత్రాన్ని ఇచ్చిన డాక్టర్ స్ట్రాంగ్ని సంప్రదిస్తే అది తగ్గడానికి సమయం పడుతుంది, ఈలోగా ప్రయాణం మంచిది కాదు అని సలహా ఇచ్చాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియా పర్యటన రద్దు చేసుకున్నారు. ఎలాగూ ఇక్కడే ఉండిపోతున్నాం కదా అంటే అమెరికాలో, లండన్ నుంచి ఎమిలీని పిల్లలతో సహా రమ్మని అనీబిసెంట్ వర్తమానం పంపించింది. జేకే దగ్గరికి వెళ్లడమంటే అందరికంటే ఎక్కువ ఆనందించింది ఎమిలీ లూటెన్స్. అంతకుముందు నిత్యాతో అనుబంధం పెంచుకున్న మేరీ కూడా తల్లితో పాటు అమెరికా వెళ్లడానికి సిద్ధపడింది. ఆ ప్రయాణం ఇష్టం లేనిదల్లా జేకే ప్రసంగాలు ఏమాత్రం నచ్చని మేరీ అక్కయ్య బెట్టి, నేను కాలేజీలో చేరతాను, మీరు వెళ్ళండి అని తను ప్రయాణం తప్పించుకుంది. 1926 నవంబర్ చివరికి లేడీ ఎమిలీ లూటెన్స్ కూతురు మేరీ లూటెన్స్ని తీసుకుని ఓహై వ్యాలీకి వచ్చింది. వాళ్లు అమెరికా రావడం అదే మొదటిసారి. మేరీ తనకు దూరమైన ప్రియుడు నిత్యా నివసించిన గదిని ఆప్యాయంగా చూసుకుంది. ఆ వ్యాలీలో అందరం కలిసి ఆనందంగా ఆహ్లాదంగా 6 నెలలు గడిపాము అని రాసుకుంది మేరీ. ఆ 6 నెలల్లో కృష్ణమూర్తికి బాగా దగ్గరయ్యింది మేరీ. ఆమెకు కారు డ్రైవింగ్ కూడా నేర్పించాడు జేకే. అట్లా 1926 గడిచి 1927 రాగానే మళ్లీ జేకేకి ఏడాది క్రిందట ఆగిపోయిన ప్రాసెస్, ఆ పరివర్తన ప్రక్రియ, మార్మిక అనుభవాలు ఉన్నాయి కదా, అవి మొదలయ్యాయి. ఇంతకు ముందైతే రోజలిండ్, హెలెన్లు అలాంటి సమయంలో జేకేకి సాంత్వననిచ్చారని తెలుసుకున్నాం కదా. ఈసారి ఆ వంతు మేరీదయ్యింది. ఎప్పట్లాగానే కొన్ని గంటలపాటు విపరీతమైన శారీరక బాధను అనుభవించడం, పొంతనలేని మాటలు, కాసేపటికి తేరుకోవడం, అది కొద్ది నెలలపాటు కొనసాగింది. అలా జరిగినప్పుడల్లా మేరీ పక్కన ఉండి జేకేని ఓదారుస్తూ ఉండేది. ఇంకా ఈ విడత ఓహై వ్యాలీ మజిలీలోనే ఇంకొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వీళ్లందరూ కొద్ది నెలల క్రిందట యూరోప్ నుంచి న్యూయార్క్ షిప్పులో వచ్చినప్పుడు ఆ ప్రయాణికుల్లో ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. అతడి పేరు జాన్ బ్యారీమోర్. నౌక ప్రయాణంలోనే కృష్ణమూర్తికి బ్యారీమోర్ తోటి పరిచయమైంది. ఈ జాన్ బ్యారీమోర్ అప్పటికే దశాబ్దాలుగా మూకీ సినిమాల్లో నటిస్తున్నాడు.
అప్పటికి తాజాగా హ్యామ్లెట్ అనే టాకీ సినిమా విజయంతో నిర్మాతలు అతడి కోసం క్యూలు కడుతున్నారు. జేకేతో పరిచయం జాన్ బ్యారీమోర్లో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ప్రయాణం ముగిసి అందరూ కాలిఫోర్నియా చేరుకున్నాక బ్యారీమోర్ 3-4 సార్లు ఓహై వ్యాలీకొచ్చి జేకేని కలుసుకున్నాడు. నా దగ్గర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు, మీరు బుద్ధుడి పాత్ర వేస్తానంటే గౌతమ బుద్ధ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మిద్దాం, వారానికి $5,000 పారితోషికం అని ప్రతిపాదించాడు ఆయన జేకేకి. జేకేకి నాటక అనుభవం అస్సల్లేదు కదా. మొదటిసారి అందున బుద్ధుడి పాత్ర అంటే చాలా కష్టం అని సున్నితంగా తిరస్కరించాడు. అసలు గౌతమ బుద్ధుడి సినిమా తీయడమే కష్టం, దానికి బదులు బుద్ధుడి శిష్యుడు ఆనందుణ్ణి ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీసుకోండి అని సలహా కూడా ఇచ్చారు జేకే. కొన్ని వారాల తర్వాత మళ్లీ వచ్చాడు బ్యారీమోర్. మీరన్నట్లుగా ఆనందుడు ప్రధాన పాత్రగా స్క్రిప్ట్ మొదలుపెట్టాము, అయితే నేను ఆనందుడి వేషం వేస్తాను, ఇందులో బుద్ధుడి పాత్ర చిన్నగానే ఉంటుంది కాబట్టి అది మీరు వెయ్యండి అన్నాడు జేకేతోటి. తనకి అస్సలు ఇష్టం లేదు అని స్పష్టం చేశారు జేకే. అయితే జాన్ బ్యారీమోర్కి నిర్మాతలు దొరకలేదు, ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు, అదంతా వేరే కథనుకోండి. ఇవండి 1926లో కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. తరువాతి సంవత్సరం 1927. ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనల్లో ముఖ్యమైనవి 3. 1. విశ్వగురువు ఆవిర్భావం గురించిన బహిరంగ ప్రకటన, తదనంతర పరిణామాలు. 2. వివాహబంధంలో ఒకటైన ఒక ప్రేమజంట. 3. నిశ్శబ్దంగా విడిపోయిన ఇంకొక ప్రేమజంట. ఈ 3 సంఘటనల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది విశ్వగురువు గురించిన బహిరంగ ప్రకటన. గత సంవత్సరం పైగా కృష్ణమూర్తిలోకి లార్డ్ మైత్రేయ పూర్తిగా ప్రవేశించాడా లేదా అన్న విషయం గురించి దివ్యజ్ఞాన సమాజ సభ్యుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని తెలుసుకున్నాం కదా. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి 1927 ఏప్రిల్లో అన్నీ బెసెంట్ అంతర్జాతీయ వార్తా సంస్థలకు ఒక అధికార ప్రకటన విడుదల చేశారు. దాని సారాంశం, దైవిక ఆత్మ మరొకసారి కృష్ణమూర్తిపై అవతరించింది, ఆయన దానికి పూర్తి అర్హుడు, పరిపూర్ణమైన వ్యక్తి, ద వరల్డ్ టీచర్ ఈజ్ హియర్ అని. దాంతో దివ్యజ్ఞాన సమాజంలో కృష్ణమూర్తి విశ్వగురువు అనే అంశంలో అటూ ఇటుగా ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు తప్పక అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అనీబిసెంట్ ప్రకటనను ఎవరూ విమర్శించలేరు, ఖండించలేరు. అయితే కృష్ణమూర్తిగారు మాత్రం అవును నేను విశ్వగురువుని అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన దాఖలాలు లేవు. కాని అనీబిసెంట్ ప్రకటనకు ముందు తర్వాత వివిధ వ్యక్తులకు రాసిన ఉత్తరాల్లో కాస్త భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. లెడ్ బీటర్కి రాసిన ఉత్తరంలో నేను జగద్గురువు చైతన్యంలోకి విలీనమవుతున్నానని, ఆయన నన్ను పూర్తిగా ఆవహిస్తారని పూర్తి నిశ్చయంతో ఉన్నాను, అది పూర్తయ్యేదాకా మనందరం ఓపికతో వేచి చూడాలి, నేను మీ అందర్నీ సంతోషంగా ఉంచుతాను అని రాశారు. అంటే విశ్వగురువు కావడానికి తనకు సమ్మతమేనని, తాను విశ్వసిస్తున్నానని అంగీకరించిన భావం వస్తుంది. కాని తరువాతి నెలల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగాలు దీనికి పూర్తి విరుద్ధంగా సాగాయి. వాటి గురించి తెలుసుకుందాం. అనీబిసెంట్తో కలిసి జేకే బృందం అంతా 1927 మేకి ఇంగ్లాండ్ చేరుకున్నారు. జూన్ జులై నెలల్లోనే హాలెండ్లోని కోటలో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సమావేశాలు జరుగుతాయి అని 2-3 సార్లు మాట్లాడుకున్నాం కదా. ఈ సంవత్సరం అంటే 1927లో జరగబోయే ఈ సభల ప్రత్యేకత విశ్వగురువు రాబోతున్నాడు అని కాక ఇతడే విశ్వగురువు అని ప్రకటిస్తూ జేకే తన ప్రసంగాల్ని కొనసాగించాలి. కాని ఈసారి జేకే చేసిన ప్రసంగం స్టార్ సంస్థ సభ్యుల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి కారణమైన ఆ ప్రసంగంలోని కొన్ని వాక్యాలు. మీలో చాలామంది నేనేదో మీకు విముక్తినిచ్చే పానీయాన్ని ఇస్తాననో,
మీకు స్వేచ్ఛను ప్రసాదించే సూత్రాలు చెప్తాననో అనుకుంటున్నారు కదా, అది నిజం కాదు. మీరు నా మీద ఆధారపడ్డారు అంటే రేపు నేను వెళ్ళిపోతే మీరేం చేస్తారు? కనుక నా మీద ఆధారపడడం తగ్గించుకోండి. నేను గత కొద్ది నెలలుగా నా స్వేచ్ఛ కోసం అంటే నా స్నేహితులు, నా పుస్తకాలు, నా అనుబంధాల నుంచి విముక్తి కోసం పోరాడుతున్నాను. మీరు కూడా అలాంటి స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడాలి. ఎవ్వరూ మీకు విముక్తినివ్వలేరు. మీ మనసులోనే ఉన్న స్వేచ్ఛను మీరే కనుక్కోవాలి. అలా స్వేచ్ఛను పొందిన ప్రతి వ్యక్తి గురువే. ఒక జ్వాలలోకి ప్రవేశించి మీరే జ్వాలగా మారాలి. మీలో ప్రతి ఒక్కరికీ ఆ శక్తి ఉంది. ఇట్లా సాగింది ఆయన ఉపన్యాసం. తరువాతి దశాబ్దాల్లో జేకే గారి ప్రసంగ శైలికి ఇది పునాది అనుకోవచ్చు. అక్కడికి వచ్చిన వాళ్లు చాలామంది ఇదేమిటి, మాకేదో 1, 2, 3 సూత్రాలు చెప్తారనుకుంటే మీ స్వేచ్ఛ మీరే వెతుక్కోవాలి అంటున్నాడు ఈ విశ్వగురువు అనుకున్నారు. అదే సమయంలో ఆయన కొంతమంది సన్నిహితుల దగ్గర నేనసలు దివ్యజ్ఞాన సమాజ సాహిత్యమేమీ చదవలేదు, వాళ్ల భావాలు చాలా గందరగోళంగా ఉంటాయి అన్న వార్తలు కూడా బయటకొచ్చాయి. ఆ తరువాత జరిగిన ప్రసంగాల్లో కూడా జేకే గారి శైలి ఇదే రీతిలో కొనసాగింది. అసలు మీరు అతీంద్రియ గురువుల్ని నమ్ముతారా లేదా అని అడిగిన సూటి ప్రశ్నకు ఆయన ఇచ్చిన అస్పష్టమైన సమాధానం దివ్యజ్ఞాన సమాజంలోని ఎసోటోరిక్ విభాగం పెద్దల్ని ఉలిక్కిపడేలాగా చేసింది. జేకే ఏం చెప్పారంటే, చిన్నప్పుడు మా అమ్మ శ్రీకృష్ణుడి బొమ్మ ఉన్న క్యాలెండర్ చూపించి ఇతడే కృష్ణుడు అంది. అది నేను నమ్మాను. తర్వాత ఎప్పుడు ఎవరు శ్రీకృష్ణుడు అన్నా నాకు ఆ క్యాలెండర్ గుర్తొచ్చేది. అట్లాగే థియోసాఫికల్ సొసైటీలోకి వచ్చాక లెడ్ బీటర్, మాస్టర్ కుతుమి, లార్డ్ మైత్రేయ ఎలా ఉంటారో చెప్పారు. వాళ్లు నా మనోనేత్రం ముందు కనిపించారు. ఈ మధ్యకాలంలో నాకు బుద్ధుడు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. నా బిలవెడ్ అంటే నా ప్రియమైన వారు ఎవరు అని మీరడిగితే అది మైత్రేయ, కుతుమి, బుద్ధుడు, వీళ్లందరికంటే అతీతమైన శక్తి, అది నాకు ప్రియమైంది అంటాను. దాన్ని మీరు ఏ పేరుతోనైనా పిలవండి. ఈ విశాల ప్రపంచంలోని ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి మానవుడు నాకు ప్రియమైన వాళ్లే. వరల్డ్ టీచర్ అనే వ్యక్తి నిజంగా ఉన్నాడా, ఉంటే ఆయన కృష్ణమూర్తిలో ప్రవేశించాడా అనే ప్రశ్న గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. కాని ప్రపంచంలో చాలామందికి ఇది ప్రశ్నే కాదు. నేను నా ప్రియమైనవాడు అన్నాను చూడండి, అంటే నా బిలవెడ్ అని. దాన్ని అర్థం చేసుకుంటే ఈ విషయంలో నా అభిప్రాయమేమిటో అర్థమవుతుంది. దీనికి నేను వివరణ ఇవ్వాల్సి రావడం దురదృష్టం, కాని తప్పదు. నేను దీన్ని వీలైనంత అస్పష్టంగా వదిలేద్దామనుకుంటున్నాను. ఇలా చెప్పారండి ఆయన. అంటే అతీంద్రియ గురువు లేరు అన్న భావాన్ని ధ్వనించారు, కానీ ఖచ్చితంగా లేరు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడానికి మరొక 2 ఏళ్లు పట్టింది. ఈలోగా ఆయన ప్రసంగ ధోరణి ఇదే రీతిలో కొనసాగింది. ఆయనను పూర్తిగా విశ్వసించిన అని బిసెంట్ ఏమీ అనుకోలేదు, కాని దివ్యజ్ఞాన సమాజంలోని పెద్దవాళ్లు మాత్రం ఈ కృష్ణమూర్తి ప్రసంగాలు ప్రమాదకరంగా ఉన్నాయి, అతీంద్రియ గురువులు లేరు అంటే ఇంక మేం ఎవరి గురించి ప్రచారం చెయ్యాలి, మా ఉపన్యాసాలు, పర్యటనలు ఏమవుతాయి అన్న ఆందోళనకు గురయ్యారు. వాళ్లల్లోని ఈ సందిగ్ధత, కృష్ణమూర్తిలోని స్వతంత్రభావాలు మరొక 2 ఏళ్లపాటు కొనసాగక తప్పలేదు. ఆ 2 ఏళ్లలో జరిగిన కృష్ణమూర్తిగారి ప్రసంగాల సంఘటనల గురించి టైంలైన్ ప్రకారం తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం 1927 జులై నెలలో హాలెండ్లో జరిగిన స్టార్ సంస్థ సమావేశాల దగ్గర ఉన్నాం. దీని తర్వాత కృష్ణమూర్తిగారు ప్యారిస్ వెళ్లారు. ప్రముఖ శిల్పి బోర్డెల్లీ అనే ఆయన జేకే విగ్రహాన్ని తయారు చెయ్యడానికని ఆయన్ను ఆహ్వానించారు. 4-5 రోజుల సమయంలో రోజు 2 గంటల పాటు ఆ శిల్పి ఎదురుగుండా కూర్చునేవారు 32 సంవత్సరాల జేకే. అప్పటి శిల్పం ఇప్పటికూడా ప్యారిస్లోని మ్యూజియంలో ఉంది. ఇవండి 1927లో జరిగిన ఒక సంఘటనలోని కొన్ని విశేషాలు. మొత్తం 3 సంఘటనలు అని చెప్పాను కదా. ఇంకా ఆ సంవత్సరం జరిగిన రెండో ముఖ్యమైన సంఘటన వివాహ బంధంతో ఒకటైన ఒక ప్రేమ జంట. వాళ్లు
రాజగోపాల్, రోజలిండ్. వీళ్ళిద్దరూ దగ్గరైన పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. రోజలిండ్ మంచితనం గురించి నిత్యానే రాజగోపాల్కి చెప్పాడు. అప్పట్నుంచి రోజలిండ్ అంటే రాజగోపాల్కి అభిమానం ఏర్పడినా నిత్య చనిపోయిన తర్వాతనే తన భావాల్ని ఆమెతో చెప్పాడు రాజగోపాల్. 1927 అక్టోబర్ 3న వాళ్ళిద్దరి వివాహం లండన్లో ముందుగా రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగింది. తర్వాత అక్టోబర్ 11న సెంట్ మేరీస్ లిబరల్ క్యాథలిక్ చర్చిలో జరిగింది. అనీబిసెంట్ దగ్గరుండి కన్యాదానం చేశారు. అంటే భారతదేశానికి చెందిన రాజగోపాల్, అమెరికాకు చెందిన రోజలిండ్ వీళ్లు యూరోప్లోని లండన్లో పెళ్లి చేసుకున్నారన్నమాట. ఈ రెండు కార్యక్రమాలకు జేకే హాజరు కాలేదు. ఆ సమయంలోనే ఆయన శిల్ప రూపకల్పన కోసం ప్యారిస్ వెళ్లారు. ఈ వివాహం అయ్యాక రోజలిండ్, రాజగోపాల్ వాళ్ళిద్దరూ అమెరికా కాలిఫోర్నియా వెళ్ళిపోతే జేకే, అనీబిసెంట్లు ఇండియా వెళ్లారు 1927 చివర్లో. ఈ విధంగా అనూహ్యమైన పరిణామాలతో 1927వ సంవత్సరం ముగిసింది. 1928 మొదలయ్యింది. ఆ సంవత్సరంలోని సంఘటనల గురించి తెలుసుకోవడానికి ముందు 1927లోనే సంభవించిన మూడో సంఘటన, నిశ్శబ్దంగానే జరిగిపోయిన ఒక ప్రేమ జంట విడిపోవడం గురించి తెలుసుకోవాలి. వాళ్ళు కృష్ణమూర్తి, హెలెన్లు. 1921 చివర్లో హాలెండ్లో 5,000 ఎకరాల కోట చూడ్డానికి వెళ్ళినప్పుడు కృష్ణమూర్తిగారికి పరిచయమైన 15 ఏళ్ల హెలెన్ గురించి గత భాగాల్లో చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా. 1924 మొదట్లోనే కృష్ణమూర్తిగారే హెలెన్ని ఆస్ట్రేలియాలో లెడ్ బీటర్ దగ్గర ఉపదేశం తీసుకోమని పంపించారు. 1925 చివర్లో నిత్య చనిపోయాక అడయార్లో జరిగిన దివ్యజ్ఞాన సమాజ స్వర్ణోత్సవాల కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హెలెన్ ఆ సమావేశాలయ్యాక 1926 జనవరి చివర్లో మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు అని కూడా తెలుసుకున్నాం. 1926 నుంచి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా నెమ్మదిగా కరిగిపోతూ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పరిచయమై 6 ఏళ్లయినప్పటికీ కృష్ణ, హెలెన్లు వ్యక్తిగతంగా దగ్గరగా ఉన్న సమయాలు చాలా తక్కువ. జేకేనేమో అమెరికాలో ఉండేవాళ్లు, ఆమెమో యూరోప్లోనూ తర్వాత ఆస్ట్రేలియాలోనూ ఉంది. 1926 జనవరిలో హెలెన్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాక జేకే నుంచి వెళ్లే ఉత్తరాల వేగం తగ్గింది. దానికి కారణం నిత్య మరణం తర్వాత ఆయనలో కలిగిన ఒక విధమైన వైరాగ్యం కావొచ్చు, విశ్వగురువు కాబోయే రోజులు దగ్గరకొచ్చేశాయి అని ఆయన చుట్టూ పెరిగిపోయిన అభిమానుల సంఖ్య కావొచ్చు. అటువైపు హెలెన్ ఆస్ట్రేలియాలో సోషలిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టింది. మొదట్నుంచి హెలెన్ని ఉన్నవాళ్లకి లేనివాళ్లకి మధ్య వ్యత్యాసాలు అనే అంశం ఆలోచింపచేస్తుండేది. సాధారణ ప్రజానీకం అన్నా, సమాజంలో అట్టడుగు వర్గాలన్నా సానుభూతి ఎక్కువగా ఉండేది. బొంబాయి, ఢిల్లీల్లో పర్యటించినప్పుడు కూడా వాళ్లుండే పెద్ద పెద్ద హోటళ్ల పక్కనే పూరిగుడిసెలుండడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇట్లా ఆస్ట్రేలియాలో వేర్వేరు కార్యక్రమాలతో ఆమె తీరిక లేకుండా సమయం గడపడం, ఇటు జేకే నుంచి ఉత్తరాల వేగం తగ్గిపోవడం, వీటికి పరాకాష్ట 1927 మొదట్లో న్యూయార్క్ పత్రికల్లోనూ భారతదేశంలోని కొన్ని పత్రికల్లోనూ వచ్చిన పుకార్లు. కృష్ణమూర్తికి, హెలెన్కి నిశ్చితార్థం జరగబోతోంది అని కొన్ని పత్రికలు రాశాయి. హెలెన్ తల్లిదండ్రులు ఆ వార్తలకు స్పందించకపోయినా కృష్ణమూర్తి ఆ పుకార్లను ఖండించాల్సొచ్చింది. ఈ సంఘటన తర్వాత జేకే నుంచి హెలెన్కి వెళ్లే ఉత్తరాలు దాదాపు ఆగిపోయాయి. హెలెన్ తల్లిదండ్రులు కూడా ఆమెను ఆస్ట్రేలియా నుంచి వచ్చేయమని పదే పదే బతిమాలారు, ఒత్తిడి చేశారు. అప్పటికే దివ్యజ్ఞాన సమాజ బోధనల ప్రభావం తగ్గిన హెలెన్ అమ్మానాన్నల దగ్గరకు న్యూయార్క్కి వచ్చేసింది 1927 చివర్లో. అప్పటికీ ఆమె వయసు 23 సంవత్సరాలు. అంతే, ఇంకా తర్వాత హెలెన్ ఎప్పుడూ థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కృష్ణ ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో కూడా 1928 మొదట్లో ఒక్కసారి రాశాడంతే.
ఓహైలో జరిగే స్టార్ సభ్యుల సమ్మేళనానికి హెలెన్ని పిలుస్తున్నాను అని. అదే కృష్ణమూర్తిగారు హెలెన్ గురించి ప్రస్తావించిన చివరి సందర్భం. ఆ సభలకు హెలెన్ వెళ్లలేదనుకోండి. ఆ విధంగా 1928 వచ్చేసరికి పెద్ద పెద్ద సంఘటనలు, సంభాషణలు, చర్చలు ఏమీ లేకుండానే కృష్ణ హెలెన్ల ప్రేమ ముగింపుకొచ్చేసింది. మరైతే తర్వాత రోజుల్లో జేకే ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర ప్రసంగకర్తగా పేరు తెచ్చుకున్నాక హెలెన్ని ఎప్పుడూ కలుసుకోలేదా? తర్వాత ఆమె జీవితం ఎలా కొనసాగింది? సందర్భం వచ్చింది కాబట్టి ఈ విశేషాలు కూడా ఇక్కడే క్లుప్తంగా తెలుసుకుని ఇంకా జేకే జీవనరేఖల్లో హెలెన్ ప్రసక్తిని ముగించవచ్చు. కృష్ణమూర్తిగారి కథను 1928 జనవరిలో పాజ్ చేశాము అన్న విషయం గుర్తుపెట్టుకోండి. హెలెన్ కథ తర్వాత మళ్లీ ఆయన కథను కొనసాగిద్దాం. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక హెలెన్ మళ్లీ తన వయలిన్ పాఠాలు మొదలుపెట్టింది. పాత స్నేహితుల్ని మళ్లీ కలుసుకుంది. అమ్మానాన్నలతోనే ఉండిపోయింది. 1928లోనే తన 24 సంవత్సరాల వయసులో తనకంటే రెట్టింపు వయసున్న 45 సంవత్సరాల స్కాట్ నీరింగ్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడింది హెలెన్కి. ఆయన కూడా సమాజంలో అట్టడుగు వర్గాల హక్కుల కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. హెలెన్ భావాలు అవే కాబట్టి ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. అయితే అప్పటికే అతడు వివాహితుడు కావడం, చట్టరీత్యా విడాకులు రాకపోవడంతో దాదాపు 19 సంవత్సరాలు వేచిచూసి 1947లో హెలెన్కి 43 స్కాట్కి 64 ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. హెలెన్ తన వయలిన్ ప్రదర్శనలు కొనసాగిస్తూనే స్కాట్ చేపట్టే ఉద్యమాలకు మద్దతునిస్తూ ఉండేది. జీవితాంతం వాళ్ళిద్దరూ సరళమైన జీవన విధానాన్ని, సింపుల్ లైఫ్ స్టైల్ని ప్రచారం చేశారు. నగరాలకు దూరంగా, మారుమూల ప్రాంతాల్లో, కనీసావసరాలు మాత్రమే ఉన్న ప్రదేశాల్లో నివసిస్తూ తమ జీవనశైలి గురించి పుస్తకాలు రాశారు. 1992లో తన 88 సంవత్సరాల వయసులో జేకే చనిపోయిన 6 ఏళ్లకు హెలెన్ రాసిన లవింగ్ అండ్ లీవింగ్ ది గుడ్ లైఫ్ అనే ఆత్మకథలో జేకే గురించి ఒక పూర్తి అధ్యాయం రాసుకున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ ఆ పుస్తకం నుంచే తీసుకున్నానండి. ఆసక్తిగల శ్రోతలు ఆ పుస్తకం చదవండి, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆమె రాసిన ప్రకారం ఒకసారి జేకే హెలెన్ల మధ్య ఉత్తరాలు ఆగిపోయాక చాలాసార్లు కృష్ణమూర్తిగారు న్యూయార్క్ మీదుగా ప్రయాణించినప్పటికీ, న్యూయార్కులోనే బస చేసినప్పటికీ హెలెన్ని సంప్రదించే ప్రయత్నాలు చెయ్యలేదు. అప్పటికే ఆయన ప్రపంచ ప్రసిద్ధుడు. ఆయన చుట్టూతా ఎప్పుడూ ఒక పెద్ద బృందం ఉంటుండేది. 1936లో హెలెన్ ఒకసారి కృష్ణమూర్తిగారికి ఉత్తరం రాస్తే ఆయన పెన్సిల్వేనియా నుంచి సమాధానమిచ్చారు. 1936 జూన్ 12న మై డియర్ హెలెన్ అంటూ ప్రారంభించినప్పటికీ చాలా ముక్తసరిగా 3-4 వాక్యాలు రాశారంతే. ఫలానా రోజు న్యూయార్క్లో ఉంటాను, వచ్చి కలుసుకోవచ్చు. ఎక్కువగా ఉత్తరాలు రాయలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు, నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉంటున్నాయి అని రాశారాయన. హెలెన్ తన పుస్తకంలో రాసుకుంది, డార్లింగ్ హెలెన్, ప్లీజ్ ప్లీజ్ అంటూ రోజుకి ఒక ఉత్తరం రాసిన కృష్ణమూర్తేనా ఈ జేకే అని. అప్పుడు కలుసుకోవడానికి వీలైందో లేదో తెలీదు కానీ ఒకసారి లాస్ ఏంజల్స్ దగ్గర బంధువుల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు జేకేనే వచ్చి స్వయంగా హెలెన్ని తన ఓహై వ్యాలీలోని ఇంటికి తీసుకెళ్లి 1 వారం ఆతిథ్యమిచ్చారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు తన సంగీత కార్యక్రమాల కోసం మద్రాసు వెళ్ళినప్పుడు జేకే అక్కడ ఉన్నారు అని తెలిసి హెలెన్ ఉత్తరం రాసింది. పాత రోజులు గుర్తు తెచ్చుకుందాము, ఒకసారి కలుసుకోవడానికి వీలవుతుందా అని. మై డియర్ హెలెన్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, లెటస్ మీట్ ఫర్ లంచ్ అని సమాధానం వస్తుందని ఆశించిన హెలెన్కి దానికి బదులు జేకే గారి ఆఫీసు నుంచి సెక్రటరీ ఫోన్ చేసింది. బుధవారం 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మీరు కృష్ణమూర్తిగారిని కలుసుకోవచ్చు అని. ఇచ్చిన సమయానికి హెలెన్ జేకే అతిథి గృహానికి వెళ్ళింది. అప్పటికే ఆయనను కలుసుకోవడానికి వచ్చిన సందర్శకులు క్యూలో ఉన్నారు. హెలెన్ని కూడా ఆ వరసలో నిల్చోమన్నారు.
అలాగే నిల్చుని తనకిచ్చిన సమయానికి లోపలికెళ్ళింది. కృష్ణమూర్తిగారి ఎదురుగా 2 ఖాళీ కుర్చీలున్నాయి. లోనికి వెళ్లగానే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఆయన ఎదురుగా ఒక కుర్చీలో కూర్చుంది హెలెన్. ఎలా ఉన్నారు అని అడిగాడాయన. ఆ తరువాత సంభాషణలు భారంగా సాగుతున్నాయి. ఇండియా రావడం మొదటిసారా అని అడిగారు జేకే. మొదటిసారి జేకేనే తనని వెంటబెట్టుకుని తీసుకొచ్చిన సంగతి గుర్తుచేసింది హెలెన్. అవును కదా అన్నారు జేకే. ఎన్నో మాట్లాడాలనుకుంది హెలెన్. పాత రోజులు గుర్తుచేయాలనుకుంది. గతం నుంచి పూర్తిగా విముక్తుడైన జేకే గారితో సంభాషణ పొడిగించడానికి మాటలు వెదుక్కోవాల్సొచ్చింది. జేకేలోని అసహనాన్ని గమనించలేనంత చిన్నపిల్ల కాదు హెలెన్. ఇంతలో ఆమెకిచ్చిన సమయం అయిపోయింది అని సెక్రటరీ వచ్చి చెప్పింది. నిశ్శబ్దంగా బయటకొచ్చేసింది హెలెన్. నిన్ను జీవితాంతం మర్చిపోలేను, నువ్వు లేని నేను లేను అని ఒకప్పుడు వాగ్దానాలు చేసిన వ్యక్తి ఇప్పుడు అసహనంగా నేలచూపులు చూస్తూ అని రాసుకుంది హెలెన్. ఆ తరువాత చాలాసార్లు అమెరికాలోనూ హెలెన్ ఉన్న ఊళ్ళోనే జేకే ప్రసంగాలు జరుగుతున్నప్పటికీ హెలెన్ వెళ్లే ప్రయత్నాలు చెయ్యలేదు. మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత హెలెన్, ఆమె భర్త వెర్మాంట్ రాష్ట్రంలో అటవీక్షేత్రంలో నివసించేటప్పుడు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అయితే ముందుగానే చెప్పింది, మా ఇల్లు ఇటుకలతో కట్టుకున్న చిన్న కుటీరం, కరెంటుండదు, కిచెన్లోనూ బాత్రూంలోనూ మాత్రమే నీళ్లొస్తాయి, నేనొచ్చినా నా పికప్ ట్రక్కులోనే మిమ్మల్ని తీసుకురావాలి అని. పోని ఒక పని చెయ్యి, నువ్వే నేనున్న చోటికి రా అని తను అతిథిగా ఉన్న ఒక పెద్ద భవంతి అడ్రస్ ఇచ్చారట జేకే. ఈ సంఘటనల గురించి రాస్తూ జేకే గారి వ్యవహార శైలిలోని ద్వంద్వ ప్రవృత్తి గురించి చాలా వ్యాఖ్యలు చేసింది హెలెన్ తన పుస్తకంలో. 1995లో తన 91 సంవత్సరాల వయసులో కన్నుమూసిన హెలెన్ అంతకు 3 ఏళ్ల ముందే ఈ పుస్తకం రాసింది. అదండి నిశ్శబ్దంగా ముగిసిన కృష్ణమూర్తి హెలెన్ల ప్రేమ కథ. క్రిందటి భాగంలో నిత్యా పాత్ర ఆగిపోయినట్లుగా కృష్ణమూర్తిగారి జీవన గమనంలో హెలెన్ పాత్ర ఇంతటితో ఆగిపోతోంది. మన ప్రధాన కథనం 1928 మొదట్లో ఉంది కదా, అక్కడ్నుంచి 1929 ఆగస్టులో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే సంస్థను రద్దు చేస్తున్నాను అని ప్రకటించేదాకా జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఆ తరువాత స్వతంత్ర ప్రసంగకర్తగా జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన పయనం కొనసాగిన విధానం, ఇలాంటివన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 13వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ 12వ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 13వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.